మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్క చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో ఈ స్కీమ్ కింద ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగుబడి తగ్గినా, రేటు తగ్గినా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆదుకుంటున్నామని లెక్కలు చెప్పారు. వైసీపీకి చెందిన రైతులు కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మిర్చి, పొగాకు, మామిడి రైతులకు నష్టం లేకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు ఆయన. ఆనాటున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ సమావేశం పెట్టినా, ఎక్కడ రైతు గురించి మాట్లాడినా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము పెట్టాం. రైతుకి ధర లేకపోతే ఇమీడియట్గా ధర కల్పిస్తున్నామని చెప్పి ఉపన్యాసాలు చేసింది తప్ప, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాయని చెప్పి రికార్డులన్నీ కూడా చూస్తే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇది యథార్థం. ఇది ఎవరో తప్పు చెప్పడానికి కూడా అవకాశం లేదు. రికార్డులన్నీ కూడా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొదటి సంవత్సరం అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 130 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి పెట్టి 89 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. టమాటాలు ధర పడిపోతే టమాటాలు కొని రైతు బజారులో తక్కువ రేట్లకు ఇచ్చాం. ఉల్లిపాయలు ధర పెరిగితే దాన్ని కూడా మార్కెట్ యార్డుల ద్వారా, రైతు బజారుల ద్వారా కొని వినియోగదారుడికి తక్కువ రేటు